హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియాంక రాచకొండ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా టాకీస్. నేను ఎక్కడికి బయలుదేరానని చూస్తున్నారా? చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి అనుకుని మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మా వదిన ఒక చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఏళ్ళ క్రితంది, ఖచ్చితంగా అక్కడ ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అందరం స్టార్ట్ అయ్యాం. అది ఎక్కడ కాదండి, దిస్ ఈజ్ దాట్ ఆది వరాహ స్వామి టెంపుల్, కమాన్పూర్, పెద్దపల్లి డిస్టిక్ అనమాట. ఇది 600 ఏళ్ళ నాటి గుడి అంట. అంటే అది స్వయంభూ వెలిసింది. ఆదివరాహస్వామి టెంపుల్స్ ఓన్లీ తిరుపతిలో అండ్ మన ఇక్కడ కమాన్పూర్లో మాత్రమే ఉందన్నమాట. సో ఇంత పవర్ఫుల్ దేవుణ్ణి మనం ఇంకా దర్శించుకోకపోతే అట్లా. సో అందరం కలిసి వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ అంతా కలిసి. దర్శనం అయితే సూపర్గా అయ్యింది. మంచిగా కోరికలు అయితే కోరుకున్నాము. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట, అంటే మెయిన్ ఇంపార్టెంట్ డేస్లో, స్పెషల్ డేస్లో. బట్ మా అదృష్టం అనుకోవాలి, మేము వెళ్ళినప్పుడు అయితే ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ అని అంటే, అది స్వయంగా వెలిసారంట దేవుడు. అండ్ ఇది చిన్నగా ఉండి ఇలా కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుందంట. సో ఆ రెడ్ కలర్ అన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ముడుపులు. వచ్చిన వాళ్ళు కోరిక కోరుకొని అలా ముడుపు కట్టుకుంటే మళ్ళీ వచ్చే ఏడాది లోపు మనకు ఆ కోరిక నెరవేరుతుందంట. అదొక గట్టి నమ్మకం అనమాట. మొత్తం నేనైతే షాక్ అయిపోయా, అసలు ఇవన్నీ ఏంటి ఇంతగానం ఉన్నాయని చెప్పేసి. బట్ ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు కదండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వరాహస్వామి అడుగులు కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా అడుగులు. 1 2 3 4 5 6 7 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో భూమి మీదకి వచ్చినప్పుడు అలా అడుగులు వేశారంట. సో ఆ పాదాలు కూడా, ఆ అచ్చులు కూడా అలాగే ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. మనం కోరుకునేవన్నీ నెరవేరుతాయంట. సో మేము కూడా మా కోరికలన్నీ నెరవేరాలి, అందరికీ అంతా మంచి జరగాలని చెప్పేసి చాలా తృప్తిగా అయితే మొక్కుకోవడం జరిగింది. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు, దేవుణ్ణి కూడా మొక్కుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా భక్తి అంటే ఏంటి అనేది తెలియాలని చెప్పేసి అలా సాష్టాంగ నమస్కారం చేయించామన్నమాట. వాళ్ళకి అసలు సాష్టాంగ నమస్కారం అంటేనే తెలియదు, అప్పుడే ప్రాక్టీస్ చేయించాం. అంటే ఫ్యూచర్లో కూడా తెలియాలి కదా, దేవుణ్ణి ఎంత బాగా మొక్కుకుంటే అంత మంచిది కదా. సో ఇవన్నీ కూడా మన ట్రెడిషన్స్, మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో దేవుణ్ణి మొక్కుకోవాలి అండ్ ప్రశాంతంగా ఉండాలి, మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. సో నేనైతే ఈ టెంపుల్ని చూసి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి కూడా ఉన్నారనమాట. సో మంచిగా మొక్కుకొని ప్రశాంతంగా వెళ్ళి అక్కడ మేము యాక్చువల్గా భోజనాలు కూడా వండుకొని వచ్చామన్నమాట. సో అక్కడ అడిగితే వాళ్ళు కూర్చొని తినమన్నారు. సో లోపల ఉన్న హాల్లో మేము భోజనాలు కూడా చేసేసుకున్నాము. సో ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చినప్పుడు పిల్లలు ఆగలేరు కదా, సో అందుకనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చుట్టూ అలా పొలాలు, గ్రీనరీ సూపర్గా ఉంది. మాకైతే సూపర్గా నచ్చింది. అండ్ పిల్లలు ఎక్కడ ఆగుతారు, ఇంకా ఇలాంటి వాతావరణం దొరకడమే చాలా రేర్. సో మేము ఇంకా దొరికింది కదా అని చెప్పేసి అలా పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఖాళీ ప్లేస్ ఉండి, అండ్ అక్కడ మనకి వాటర్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో పిల్లలు ఇంకా స్నానాలు చేయడము, ఫుల్ అల్లరి. అంటే అసలు ఆ నేచర్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. ఈ సిటీస్లలో పొల్యూషన్ చేయడం వల్ల అసలు మనకి ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఇంత ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ కనిపించదు. సో మాకు అక్కడ దాటడానికి రావట్లేదు అనమాట. సో ఫస్ట్ అన్నయ్య దిగేసి ఒక్కొక్కరిని అలా హ్యాండ్ ఇచ్చి మనకి తీసుకెళ్తున్నారనమాట. సో అట్లా పట్టుకొని ఒక్కొక్కరం దిగుతున్నాము. అంటే ఇవన్నీ కూడా మనకి మెమరీస్ అవుతాయి ఫ్యూచర్లో. అంటే అసలు ఈ లైఫ్ అనేది, ఈ సిటీస్, ఈ ట్రాఫిక్ ఇదంతా చేయడం వల్ల ఇలాంటి ఎన్విరాన్మెంట్ని పిల్లలు కానీ మనం కానీ చాలా మిస్ అవుతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి మేమైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా సూపర్గా మంచిగా మొత్తం బట్టలు ఇప్పి స్నానాలు అయితే చేసేసారు. మళ్ళీ మళ్ళీ అలాంటి అవకాశాలు దొరకవు కదా. సో అదన్నమాట, ఇది మా ట్రిప్ అనమాట. అండ్ వరాహస్వామిని మాత్రం మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. చాలా పవర్ఫుల్, అంటే చాలా పవర్ఫుల్. అది 600 years ఎగో
టెంపుల్ అనమాట. అది ఎప్పటికెప్పుడు పెరుగుతూ ఉంటుంది. సో దాని చుట్టూ కూడా టెంపుల్ కట్టొద్దు అని చెప్పేసి కల వచ్చిందంట ఆ యజమానికి. సో తన సొంత స్థలంలో అలా చేశాడనమాట. సో మీరు కూడా తప్పకుండా దర్శించుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. మీ కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్, సబ్స్క్రైబ్ పియా టాకీస్.